చెప్పాను కదండి బాబు, ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అండి. ట్రైన్స్ క్యాన్సిల్ అవడం వల్ల చూసారా ఎంత జనము, ఎంత హడ. 3-4 చోట్ల గొడవ జరిగింది ఒకే కోచ్లో, ఇంకా కంటిన్యూ అవుతుంది. మన ట్రైన్ అయితే బయలుదేరిందో లేదో నర్సాపూర్ నుండి, అప్పుడే చూసారా ఏమన్నా పికప్ ఎక్కిందో. బ్రాండ్ న్యూ హాట్ ఎల్హెచ్బి ఏసీ చైర్ కార్కి వచ్చేసాను. మరి ఏ ట్రైన్కి ఎత్తాడండి మరి నెక్స్ట్ ఎల్హెచ్బి చూడండి. జనరల్ బోగీలన్నీ ఫిల్ అయిపోయినాయి, ఇంకా ఎలాడిపోతున్నారు కూడా ఈ బండికి. ఇక్కడ ఘాట్ గారు మాత్రమే ఎక్కాలండి, ఇక్కడ ఇందులోనే స్టాఫ్ ఓన్లీ మాత్రమే. వచ్చేసి లగేజ్ వ్యాన్లు ఎక్కువ. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. ఇప్పుడు చూసారా లగేజ్ వ్యాన్, అదిగోండి అక్కడ రెడ్ జెండా ఉంది చూసారా. ఈ రోజు లైన్ అంతా బ్లాక్ అండి. అందరూ ఆశ్చర్యపోయారండి మా ట్రైన్లో నుండి. మా ట్రైన్లో దిగైతే ఒక తాత అయితే ఆసనం వేసారండి నిజంగా. ఏం ట్రైన్ అనుకున్నారు, అది కింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సరికొత్త జర్నీ వీడియోతో మనం కలుసుకున్నాం. ఇప్పుడు ఏ ట్రైన్ జర్నీ చేయబోతున్నానంటే 12787 నర్సాపూర్ నాగసోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇంత హడావిడిగా ఎందుకని మీరైతే అనుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నర్సాపూర్ నుండి ఒక ట్రైన్ కూడా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ వెళ్ళడానికి ప్రజెంట్ ఉన్న ట్రైన్ ఇది ఒకటే. ఎందుకంటే నర్సాపూర్ నుండి వెళ్ళే ట్రైన్స్లో నర్సాపూర్ గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ క్యాన్సిల్, విజయవాడ వెళ్ళే సైడ్. అలాగే నర్సాపూర్ నుండి రామవరపాడు విజయవాడ వెళ్ళే ట్రైన్ కూడా క్యాన్సిల్ అండి. ప్రజెంట్ అయితే రామవరపాడు దగ్గర తిరిగేది, తర్వాత వచ్చేసి విజయవాడ దగ్గర ఎక్స్టెన్షన్ చేశారు బండి అది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంటే నర్సాపూర్ నుండి విజయవాడ వెళ్ళడానికి ఒక ట్రైన్ కూడా లేదండి. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి మన నర్సాపూర్ నాగసోల్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12787. నా వెనకాల ఉన్నాడుగా, ఎవరు అనుకుంటున్నారు? ఎస్సీఆర్ బ్రో, నాకు యూట్యూబర్ అండి, నాతో ట్రావెల్ పార్ట్నర్ కూడా. ఇప్పుడు వచ్చేసి నేనైతే వెళ్తున్నాను. కారణం ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి ఒక ట్రైన్ కూడా లేదు కదా విజయవాడ వెళ్ళడానికి. ఉన్న ట్రైన్ వచ్చేసి ఇది ఒకటే. ఈ ట్రైన్లో మనం విజయవాడ దగ్గర వెళ్ళడానికి మన జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నది చెప్పడానికి అండి. చెప్పాను కదండి బాబు, ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అండి. ట్రైన్స్ క్యాన్సిల్ అవడం వల్ల చూసారా ఎంత జనము, ఎంత హడావిడి. నర్సాపూర్లో ఎప్పుడు ఇంత చూడలేదండి ఈ ట్రైన్. పొద్దున్న నర్సాపూర్ గుంటూరు ఫాస్ట్ క్యాన్సిల్, దాని తర్వాత నర్సాపూర్ విజయవాడ మేము క్యాన్సిల్. పర్సెంట్ ప్రస్తుతానికి విజయవాడ వెళ్ళడానికి ఇది ఒకటే ట్రైన్ అండి ప్రతిరోజు. ఇప్పుడు ఈ రోజు తారీఖు వచ్చేసి 11 అండి, మే 11. ఈ నెల 31వ తారీఖు దాకా కూడా ఇంతేనండి మనకు ట్రైన్స్ పరిస్థితి. చూసారా గాయ్స్ ఆ గొడవ లోపల 3-4 చోట్ల గొడవ జరిగింది ఒకే కోచ్లో, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇదంతా రష్ ఎక్కువ అవడం వల్ల ట్రైన్ బయలుదేరడానికి ఇంకా గంట బాగుంది. ట్రైన్ బయలుదేరడానికి ఇంకెంత రష్ వస్తుందో చూడండి. ఇంక దారిలో పాలకొల్లో నరసాపురంలో ఎక్కారు కదా, మళ్ళీ పాలకొల్లో ఎంతమంది ఎక్కుతారు, టౌన్లో ఎంతమంది ఎక్కుతారు, భీమవరం టౌన్, గుడివాడ, ఇంకా విజయవాడ, వరంగల్ ఇంక చెప్పుకోకర్లా, హైదరాబాద్ దాకా ఇలాగే ఉంటుంది. చూసారు కదండి ఎలా ఉందో కోచ్ సిచ్యువేషన్ అదంతానే. ఇప్పుడు చూద్దాం, మన నర్సాపూర్ నాగసోల్ ఎక్స్ప్రెస్ వచ్చింది కదా, అదే నాగసోల్ నుండి వచ్చింది కదా, ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోతుందండి. షంటింగ్కి వెళ్తుంది లోకో. సాయంత్రం వచ్చేసి అయితే నర్సాపూర్ లింగంపల్లి కింద వెళ్తుంది. 2787 ట్రైన్ జర్నీ అయితే చేస్తాం మనం. అది ఏంటనుకున్నారు, నర్సాపూర్ నాగసోల్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా ఏంటనుకున్నారు, పొద్దున్న నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ క్యాన్సిల్ అండి. అదేనండి నర్సాపూర్ గుంటూరు ఫాస్ట్, దాని తర్వాత నర్సాపూర్ రామవరపాడు మేము కూడా క్యాన్సిల్. ఇప్పుడు ఉందో మనకి విజయవాడ వెళ్ళడానికి ఇది ఒక ట్రైన్. రష్ చూసారు ఎలా ఉందో. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా మనకి 2 ఇంజిన్స్ అనమాట. మొత్తానికి ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి నర్సాపూర్ నుండి. మేమైతే జనరల్ ఎక్కం కదండి, జనరల్ ఎక్స్పీరియన్స్ చూపిద్దామండి. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే నుంచోడం కూడా ప్లేస్ లేదండి, గంటేసుకుంటారు, గొడవలు అయిపోతున్నాయి. చెప్తున్నారు కదా మన గణేష్. ఇంకా అందుకని ఇంకేం చేస్తున్నాం, స్లీపర్ ఎక్కేస్తాం. టీసీతో మాట్లాడుకోవాలనుకుంటూ టికెట్ గురించి. సరే చూద్దాం. స్టేషన్ అయితే డిపార్ట్ అవుతుంది, ఆన్ టైం అయితే దిగారు అట్ ది టైం. ఫైనల్లీ మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుందండి నర్సాపూర్ నుండి. అట్ ది టైం అయితే ఆన్ టైంకే బయలుదేరింది మన నర్సాపూర్ నుండి. యాడ్ చూపిస్తాను ఆగండి. ఇది వచ్చేసి నర్సాపూర్ యాడ్ అనిపిస్తుంది చూసారా. డీజిల్ లోకోమోటివ్ కూడా ఉంది. మన పక్కనే రైట్ సైడ్లో చూసారా శివరా, ఐసెఫ్ ఎక్కి అదే ట్రైన్ ఉంటారు నర్సాపూర్ ధర్మవరం రేకండి. బాగా శివరం చూసారండి ఆల్కానికల. ఆ రేక్ వచ్చేసి నర్సాపూర్ అమరావతి రేకండి. మన ట్రైన్ అయితే బయలుదేరిందో లేదో నర్సాపూర్ నుండి, అప్పుడే చూసారా ఏమన్నా పికప్ ఎక్కిందో. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాలకొల్లు అండి. మన ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ పాలకొల్లు కరువు అయితే తిరుగుతుందండి. ఇప్పుడు పాలకొల్లు అవుటర్లో అయితే ఉందండి మన ట్రైన్ వచ్చేసి. కరువు చూసారా అలా ఏమన్నా పడుతుందో బండి. వెల్కమ్ టు పాలకొల్లు. ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే పాలకొల్లు వచ్చేసిందండి. మా హోమ్ టౌన్ అండి పాలకొల్లు. పాలకొల్లు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PKO.
మహా రష్ చూసారండి జనం ఎంత రష్ ఉన్నారు. ఇప్పుడు జనరల్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. అక్కడ శుభ్ర చూసారండి జనరల్ కోచ్ గారా ఎంతమంది జనాలు ఉన్నారు. అసలు అందరూ కూడా స్లీపర్ ఎక్కేస్తున్నారులేండి. అందరూ కూడా 17479 పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి ప్రెసెంట్ అయితే వ్యాన్డర్ అయితే వచ్చిందండి, 27 వ్యాన్డర్. భీమవరం టౌన్ వచ్చేసి 11:43 అయితే చూపిస్తుంది. మన ట్రైన్ వచ్చేసండి పెన్నాడ ఆగ్రహారం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ పెన్నాడ ఆగ్రహారం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PAGM, అది కూడా ఫ్లాట్ 110 kmph అయితే స్కిప్ చేస్తుందండి. బ్యూటిఫుల్ బ్యాక్ సౌండ్తో రైట్ సైడ్ LHB కోచెస్ ఉన్నాయి కదండి. అవి ఏం కోచెస్ అనుకుంటున్నారు? బ్రాండ్ న్యూ హాట్ LHB AC చైర్ కార్ కోచెస్. మరి ఏ ట్రైన్కి ఎత్తాడండి మరి నెక్స్ట్ LHB చూద్దామండి. మన ట్రైన్ వచ్చేసి భీమవరం జంక్షన్ అయితే స్కిప్ చేస్తుందండి. బాయ్ బాయ్ భీమవరం. స్టేషన్ కూడా వచ్చేసి BVRM. భీమవరం నుండి నిడదవోలు వెళ్ళే ట్రాక్స్ అండి, రైట్ సైడ్ వెళ్ళే ట్రాక్స్ వచ్చేసి. మన ట్రైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కదండి. మన ట్రైన్ వచ్చేసి భీమవరం టౌన్ మీదుగా విజయవాడ అయితే వెళ్తుందండి. 39317 నాలా కూడా వ్యాప్తంగా చూసారా. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది ఛత్రపతి శివాజీ టెర్మినస్ భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్ అండి. ఈ కోనార్క్ కింద బయట సైడ్ వచ్చిందని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి రూట్ డైవర్టెడ్ అండి. ఈ ట్రైన్ ఒరిజినల్ రూట్ వచ్చేసి ఏలూరు మీదుగా తాడపల్లిగూడెం మీదుగా అయితే వెళ్తుందండి. కాకపోతే రూట్ డైవర్టెడ్ గురువాడ భీమవరం మీదుగా. మన ట్రైన్ వచ్చేసండి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఈ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి ఇందాక పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కదండి వ్యాండర్ నుండి. కాకపోతే ఆ ట్రైన్ అయితే భీమవరం ఏ కేబిన్లో అయితే ఆపేసి మన ట్రైన్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారండి. మన ట్రైన్ అయితే ఫస్ట్ అరైవ్ అయ్యిందండి ఆ ట్రైన్ కన్నా. మన ట్రైన్ కోసం అవుటర్లో వచ్చేసి 20 మినిట్స్ అయితే వెయిట్ చేసిందండి అది పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. జనరల్ బోగీలన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇంకా ఎలాడిపోతున్నారు కూడా ఈ బండికి. ఇక్కడ ఇంకెక్కడ చూడతారా బాబు నాయన. సిగ్నల్ అయితే క్లియర్ అయిపోయింది. కొట్టేసుకుంటున్నారండి ఇంకా జనాలు ఇక్కడ ఈ ట్రైన్కి. ఇక్కడ ఇది SLR కోచింగ్ చూసారా. ఇది వచ్చేసి గార్డ్ గారు మాత్రమే ఎక్కాలండి. ఇక్కడ ఇందులోనే స్టాఫ్ ఓన్లీ మాత్రమే. స్టాఫ్ దాంట్లో కూడా ఎక్కేస్తున్నారండి, అలా ఖాళీ లేదు. సార్ జనాల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? సరే పరిస్థితి ఎలా ఉందో ఇలా ఉంటుందని తెలిసే మేము ఇక్కడైతే దిగిపోయామండి. ఎందుకంటే దీని వెనకాల పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ వస్తుంది. అదండి ఆ ట్రైన్ అయితే ఎక్కి ఇంకా విజయవాడ దాకా వెళ్దామని అయితే ఇంక దిగిపోయాను. అలాగో జనరల్ టికెట్ కదా అని. చూసారండి ఒక్క 2 ట్రైన్స్, అదండి ఒక 2 ట్రైన్స్ లేకపోవడం వల్ల మొత్తం ఎలా జరిగిందో పరిస్థితి అంతానే. మేము ట్రైన్స్ తిప్పుకుండా బాగానే ఉంటుందండి కనీసం. అంటే ఇంత డిమాండ్ ఉన్న సైడు ట్రైన్స్ వేసుకుంటే బాగానే ఉంటుందండి. క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ట్రాక్ మెయింటెనెన్స్ అంటున్నారు. దానివల్ల అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఇంకా చూసారు రష్యాలో ఉందో బండికి అసలు భీమవరం టౌన్లోనే. సిచ్యువేషన్ చూసారా ఎలా ఆడుతున్నారు జనాలు. అదండి మరి సిచ్యువేషన్. బ్యూటిఫుల్ వ్యాగ్నర్ లోకమోటివ్తో వచ్చింది కదండి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. పాపం ఈ ట్రైన్కి ఎప్పుడు వ్యాగ్నర్ తప్ప ఇంకో లోపు అయితే ఎప్పుడు చూడలేదండి నా జీవితంలో. మొత్తానికి టౌన్ నుండి అయితే బయలుదేరిందండి మన ట్రైన్. మనం వచ్చేసి లగేజ్ వ్యాన్ అయితే ఎక్కామండి. లగేజ్ వ్యాన్ అండి SLR అంటారు చూడండి. ఆ కోచ్లో లగేజ్ ఎక్కేస్తారు చూడండి, లోడ్ చేస్తారు. లగేజ్ లోడ్ చేస్తారు చూడండి, అందులో ఎక్కేసామండి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో.
మన ట్రైన్ అయితే ఆక్యువల్ అయితే వచ్చిందండి. మన పరిస్థితి ఎలా ఉందో ట్రైన్ ఆగిన తర్వాత చూపిస్తాను మీకు. ఆక్యువల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఏకేవీడి. మన ట్రైన్ వచ్చేసి ఆక్యువల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చిందండి. సరేండి, మనం వచ్చేసి లగేజ్ వ్యాన్లు ఎక్కువ బ్యాగ్ పక్కన ఉన్నాడు ఇడు రా చూస్తున్నది చూడు. వీడి వల్ల అండి ఇదంతా. నాగోసరికి వెళ్తాను రా అంటే దింపేసి పూరి తరపు దక్కించాడు. అదేమన్నా ఖాళీ ఉందా పెట్టి? అదేండి చూసారా, ఇప్పుడు చూసారా ఇది ఇంకా లగేజ్ వ్యాన్. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇడు ఓ మాటగా చెప్తే ఇడు కూడా మంచి మంచి చేయడని చెప్పచ్చు. ఫస్ట్ టైం అండి లగేజ్ కార్లో రైలు దారిలో అయితే. వెల్కమ్ టు కైకలూరు. స్టేషన్ కూడా వచ్చేసి కేకేఎల్ఆర్. మన ట్రైన్కి ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంక డైరెక్ట్ గుడివాడ అండి. గుడివాడ దాకా ఇంక నాన్ స్టాప్ అండి. ఈ ట్రైన్లో జర్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఈ ట్రైన్లో ఎలా చేద్దామని అసలు అనుకోలేదండి అసలు. విజయవాడ భీమవరం మెమూ స్పెషల్. ఐసీఎఫ్ రేక్తో ట్రైన్ ఉంది కదండి. ఏం ట్రైన్ కొంటున్నారు? శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్ రేక్ అండి. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. ఫైనల్లీ మన ట్రైన్ వచ్చేసి గుడివాడ అయితే వచ్చేసిందండి. అది కూడా రివర్స్ లూప్ అండి. అదేనండి మన ట్రైన్ వచ్చేసి అలా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళాలి. కాకపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చిందండి. ఎందుకంటే కొంటున్నారు మచిలీపట్నం గుడివాడ మేము ప్యాసింజర్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది.
మన సైడ్ ఎందుకన్నా తెగ వర్క్స్ జరుగుతుందని మీరు అయితే అనుకోవచ్చు. రీసెంట్గా మీరు ట్రావెల్ చేసినట్లయితే విజయవాడకి, ఎందుకంటే మన సైడ్ ట్రాక్ వచ్చేసి స్పీడ్ లిమిట్ పెంచడానికి అండి. ప్రజెంట్ అయితే ట్రాక్ స్పీడ్ వచ్చేసి 110 అయితే ఉంది కదండి, దాన్ని వచ్చేసి 130 అయితే చేయడానికి అండి ట్రాక్ స్పీడ్. అందుకనే రైల్స్, ట్రాక్స్, స్లీపర్స్ ఉంటే చూడండి ఆయన కూడా మారుతున్నారండి. అదిగోండి అక్కడ రెడ్ జెండా ఉంది చూసారా, ఈ రోజు లైన్ అంతా బ్లాక్ అండి. అది మన ట్రైన్ వచ్చేసండి రామవరపాడు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్టింగ్ స్టేషన్ అండి విజయవాడ రైల్వే స్టేషన్కి ఈ రామవరపాడు. ఏంటబ్బా లూప్ లైన్ నుండి స్కిప్ అవుతుందని తీరా మెయిన్ లైన్లో ఏ ట్రైన్ ఉందని చూసేటప్పటికి ఎలా ఎదుగుండి మీకు కనిపిస్తుంది కదా, గూడ్స్ ట్రైన్ ఇంజిన్స్ అయితే అలా ఉన్నాయండి. అదిగోండి ఫ్రంట్ అయితే డీజిల్ ఇంజిన్ కూడా ఉన్నట్టుంది. మొత్తానికి ఈ గూడ్స్ ట్రైన్ ఇంజిన్స్ని అయితే ఓవర్టేక్ అయితే చేస్తుందండి మన ట్రైన్ లూప్ లైన్ నుండి. ఇదిగోండి ఇక్కడ కూడా స్లీపర్ వర్క్స్ అయితే జరుగుతుందండి. ఏదో ట్రైన్ అయితే వస్తుందండి వ్యాగ్నైన్ లోకోమోటివ్తో, బ్యూటిఫుల్ వ్యాగ్నైన్ లోకోమోటివ్తో వస్తుంది చూసారండి. అన్ఎక్స్పెక్టెడ్ రూట్ డైవర్టెడ్ అండి ఈ ట్రైన్ వచ్చేసి. అదేనండి ఎస్ఎంవిటి బెంగళూరు రోరెక్కల స్పెషల్ అండి. అదేనండి సమ్మర్ సీజన్ కదా, సమ్మర్ స్పెషల్ ట్రైన్ అండి. రూట్ డైవర్ట్ అయిందండి అన్ఎక్స్పెక్టెడ్గా వైఏ భీవరం మీదుగా. మీ అందరికీ చిన్న డౌట్ అయితే ఉండొచ్చండి, ఇదేంటన్నా మన సైడ్ వర్క్ జరుగుతున్నా సరే చాలా ట్రైన్స్ అయితే రూట్ డైవర్ట్ చేస్తున్నారు కదా, ఎందుకని మీరైతే అనుకోవచ్చు. అటు సైడ్ ఏలూరు తాడే వెలుగు వెళ్ళే లైన్ అయితే ఉంది చూసారండి నడవేలు, ఆ లైన్లో కూడా చాలా మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ వచ్చేసి సెక్షన్ అంతా కూడా 130 సెక్షన్ కదండి, మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతాయండి. అందరూ ఆశ్చర్యపోయారండి మా ట్రైన్లో నుండి. మా ట్రైన్లో దిగైతే ఒక తాత అయితే ఆసనం వేశారండి నిజంగా. మా ట్రైన్లో దిగి ఇంత ఎండలో ఆసనం వేసారు చూసారా, అతను ఓపిక మెచ్చుకోవచ్చండి. అలానే ఇంత ఎండలో పైగా అంత సాహసం చేశారు మా ట్రైన్ దిగాను. పైగానే 37665 బ్యూటిఫుల్ వ్యాప్తం లోకోమోటివ్ వెళ్తుంది కదా, ఏంటి అనుకుంటున్నారు అది కింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ షాలిమార్ కోరమండల్ ఎక్స్ప్రెస్. మధ్యలో ఉంది ఐసెంబర్ అయితే ఏ ట్రైన్ అనుకుంటున్నారు. ఎక్కడ ట్రైన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద దిగేది ఆటగాళ్ళు. ఫైనల్లీ మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసిందండి. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఈ విజయవాడ జంక్షన్కి ఇంకో పేరు కూడా ఉందండి, బెజవాడ అని. మనం నెక్స్ట్ టైం వచ్చేసండి ఈ విజయవాడ జంక్షన్ నుండి ఏ ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి. మరిన్ని ట్రైన్ జర్నీ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ జర్నీ వీడియోస్. లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్. ఈ విజయవాడ జంక్షన్ నుండి సరికొత్త జర్నీ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందామండి. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్.